నమస్తే, వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. ఆస్ట్రేలియా పిఆర్, జర్మనీ జాబ్ సీకర్ వీసా అండ్ కెనడా పిఆర్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి? ఆస్ట్రేలియా, జర్మనీ జాబ్ సీకర్ వీసా అండ్ కెనడాలో ఎలా స్థిరపడాలి? ఆస్ట్రేలియా వీసా ప్రయోజనాలు ఏంటి? పిఆర్ వీసా కోసం అర్హత ఏంటి? ఐఎల్స్ లో మంచి స్కోర్ ఎలా సాధించాలి? పిఆర్ వీసా తర్వాత మీరు ఐటీ ఆర్ నాన్ ఐటీ ఉద్యోగాలు ఎలా పొందగలరు? ఎక్సెల్ ఇమిగ్రేషన్ సీనియర్ నిపుణులు జహంగీర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి జహంగీర్ గారు. నమస్తే అండి. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఏ విధంగా ఉంటాయి? ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్తో పాటు స్టూడెంట్ వీసా సర్వీసెస్ అండి. ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఎవరికైతే యూజ్ అవుతుందో ఇది వచ్చేసి వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళనేది ఇమిగ్రేషన్ వీసాస్ పైన వెళ్ళొచ్చు అండి. ఎవరైతే అబ్రాడ్లో స్టడీ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నుంచి స్టూడెంట్ వీసాస్ పైన వెళ్ళొచ్చు. స్టూడెంట్ వీసాస్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి మనం చేస్తాము. అండ్ దాంతోపాటు వచ్చేసి ఇమిగ్రేషన్ సర్వీసెస్ వచ్చేసి మనం కెనడా, ఆస్ట్రేలియా, యూకే ఇంకా జర్మనీ అండి. ఓకే, ఇప్పుడు కెనడాకి వచ్చేసి పిఆర్ వీసా. పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అండి. ఇక్కడ మీరు వర్క్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా ఉంటుంది. అండ్ జర్మనీ జాబ్ సీకర్ వీసా అండి. ఓకే, అండ్ నెక్స్ట్ దాని తర్వాత యూకే స్కిల్ వర్క్ వీసా. ఈ 4 కంట్రీస్ అనేది ఇమిగ్రేషన్ చేస్తాం. ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళు అబ్రాడ్లో వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు అనేది ఈ కంట్రీస్కి అనేది ఇమిగ్రేషన్ సర్వీసెస్ చేసుకోవచ్చు అండి. అండ్ ఎక్సెల్లో దీంతో పాటు ఎవరైతే పీటీ కానివ్వండి, ఐఎల్స్ ట్రైనింగ్ అవన్నీ కావాలనుకున్నారో వాళ్ళకి ట్రైనింగ్ కూడా, కోచింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ప్రొఫెషనల్ ట్రైనర్స్ నుంచి. దాంతోపాటు జాబ్ అసిస్టెన్స్ కూడా ఉంటుందండి. అలాగే మీరు ఎడ్యుకేషన్ ఫేర్ దేని గురించి కండక్ట్ చేస్తారు మెయిన్గా? ఎడ్యుకేషన్ ఫేర్ అనేది ఎవ్రీ మంత్ ఎవ్రీ స్టేట్స్లో జరుగుతుందండి. ఆల్మోస్ట్ మీరు మా వెబ్సైట్ విజిట్ అనేది తెలుస్తుంది మీకు. ఓకే, దాంట్లో తెలుస్తుంది ఏంటంటే పేరెంట్స్కి కూడా నాలెడ్జబుల్ వస్తుంది. ఇంకా దాంతోపాటు పిల్లలకు కూడా ఎవరైతే అబ్రాడ్లో వెళ్ళాలనుకుంటున్నారో స్టూడెంట్స్ వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు అండి. వాళ్ళకి ఏ కంట్రీ అయితే బెస్ట్ ఉంటుంది, వాళ్ళకి ఈ యూనివర్సిటీకి అప్లై చేయొచ్చు, వాళ్ళ ప్రొఫైల్ని బట్టి వాళ్ళు ఏ కోర్స్ కావాలనుకుంటున్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ పర్సెంటేజ్ ఏంటి, ఇవన్నీ చూసిన తర్వాత డిఫరెంట్ కంట్రీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ వస్తారనమాట. వాళ్ళు వచ్చి కౌన్సిలింగ్ ఇస్తారు. ఓకే, ఆ కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే పేరెంట్స్ కూడా అర్థమవుతుంది అంటే వాళ్ళ అబ్బాయి కానీ ఎక్కడ వెళ్తే బెస్ట్ అనేది, వాళ్ళ కెరియర్ ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ జాబ్స్ కానివ్వండి, స్టూడెంట్ వీసా అప్లై చేసిన తర్వాత వర్క్ పర్మిట్ తర్వాత పిఆర్ ఎక్కడ వస్తుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. వాళ్ళకి ఒక బ్యాక్ బోన్ లాంటిది ఈ ఎడ్యుకేషన్ ఫేర్ అనేది యూజ్ అవుతుంది వాళ్ళకి. జహంగీర్ గారు, చాలా మంది విదేశాలకు వెళ్ళి స్థిరపడాలనుకుంటారు, చదువుకోవాలనుకుంటారు, కానీ వాళ్ళకి అంటే సరైన ఆప్షన్ ఉండదు. ఎలా దీన్ని ముందుకెళ్ళాలి అంటే వీసా ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని. సో మెయిన్ గా అందులో ఆస్ట్రేలియాకి వెళ్ళి చదువుకోవాలంటారు. సో ఆస్ట్రేలియా పిఆర్ వీసా అంటే ఏంటి, దాని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఆస్ట్రేలియా పిఆర్ వీసా, పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అండి. ఎవరైనా అప్లై చేయొచ్చు. ముందుగా దీని ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది మనకి. ఓకే, దీని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ దాంతోపాటు వచ్చేసి ఇక్కడ ఇది 8 months ఆఫ్ ప్రాసెస్. ఇంకా చాలామందికి డౌట్ వచ్చేది ఏంటంటే ఇక్కడ ఇది లెందీ ప్రాసెస్, ఒక 1 month or 2 monthsలో ప్రాసెస్ కాదా అని. ఓకే, 1 month 2 months అనేది పిఆర్ కాదండి. మినిమం 6 months లేదంటే 8 monthsలో ఈ ప్రాసెస్ టైం అనేది పడుతుంది అనమాట. టైం అనేది ఉంటుంది. ఎందుకంటే డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్గా చేయాలి మనం. పిఆర్ పైన వెళ్తే వాళ్ళ ఫ్యామిలీతో సెటిల్ కావచ్చు అండి. ఇప్పుడు ఆస్ట్రేలియా గురించి మనం చెప్పాలంటే దానికి 65 పాయింట్స్ ఉంటాయండి ఎలిజిబిలిటీ. ఈ ఎలిజిబిలిటీ పాయింట్స్ అనేది వాళ్ళ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఐఎల్స్ పైన క్యాలిక్యులేట్ చేస్తారు. ఫస్ట్ అనేది క్లయింట్ ఒక క్లయింట్ ప్రొఫైల్ మన దగ్గర వచ్చినప్పుడు క్లయింట్ ప్రొఫైల్ అనేది ఎక్కడ మ్యాచ్ అవుతుందని మనం చెక్ చేసుకోవాలండి. ఫస్ట్ అనేది వాళ్ళకి ఆస్ట్రేలియాకి ఎలిజిబిలిటీ, కెనడాకి ఎలిజిబిలిటీ, జర్మనీకి ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకోవాలి. దానికి ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఎందుకంటే క్లయింట్స్ చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకు కంట్రీస్ అంటే వాళ్ళకి తెలిసిన రిలేటివ్స్ ఉంటారు అక్కడ, లేదంటే ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు అదే కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారు. బట్ ఏంటి అంటే వాళ్ళ ప్రొఫైల్ కూడా అక్కడ మ్యాచ్ కావాలి. దాన్ని మనం పర్టికులర్గా గైడెన్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే బ్లైండ్లీగా ప్రాసెస్ చేయలేం. ఎందుకంటే ఇది క్లయింట్ అండ్ కెరియర్కి సంబంధించిన విషయం కాబట్టి. ఫస్ట్ అనేది తన ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆస్ట్రేలియాకి ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి అంటే ఈ 65 పాయింట్స్ క్లయింట్స్కి వస్తున్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి. ఈ 65 పాయింట్స్ అనేది తన ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఐఎల్స్ అనేది ఆస్ట్రేలియాకి అనేది వాళ్ళు అకాడమిక్ రాయాలి, పీటీ రాస్తే అకాడమిక్ అని రాయాలి అండి. ఓకే, దీనికి ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. అంటే ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ ఏంటి అంటే ఇక్కడ మీరు
తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఈ ప్రొఫైల్ ఎవాల్యూషన్ అనేది ఆస్ట్రేలియన్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ టీమ్ వాళ్ళు చేస్తారు. ఓకే, విత్ ఇన్ 24 అవర్స్లో వాళ్ళకి రిపోర్ట్ అనేది వస్తుందండి. దీంట్లో వాళ్ళకి తెలుస్తుంది ఏంటి అంటే వాళ్ళ ఏజ్కి కానివ్వండి, వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్కి కానివ్వండి, వాళ్ళ క్వాలిఫికేషన్కి కానివ్వండి, వాళ్ళకి ఐఎల్స్లో ఎంత రావాలి, లేదంటే పీఈటీలో ఎంత రావాలి, వాళ్ళు ఆస్ట్రేలియన్ వీసాలో ఏ సబ్ క్లాస్కి ఎలిజిబిలిటీ, సబ్ క్లాసెస్ అంటే ప్రోగ్రామ్స్ టైప్ అండి. అక్కడ 189 వీసాకి ఎలిజిబిలిటీ, ఆ 190కి వీసా ఎలిజిబిలిటీ అని తెలుసుకోవచ్చు ఎలిజిబిలిటీలో. వన్స్ ఈ ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత సేమ్ క్లయింట్ కూడా మనం రిపోర్ట్ అనేది షేర్ చేస్తాము. వాళ్ళకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే రిపోర్ట్లో క్లారిఫై చేసిన తర్వాతనే మనం ఈ వీసా ప్రాసెస్ చేస్తామండి. ఎందుకంటే బ్లైండ్లీగా వీసా ప్రాసెస్ చేయలేము ఆస్ట్రేలియాకి. ఇంకోటి ఆస్ట్రేలియాకి వచ్చేసి 45 వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ ఆర్ మాస్టర్స్ అండి. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 3 years రిలవెంట్ ఉండాలి ఆస్ట్రేలియాకి అయితే. ఏదైతే మీరు చదువుకున్నారో దాని తగ్గట్టే ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఆస్ట్రేలియాకి కూడా అప్లై చేసుకోవచ్చు. లేదు మనకి ఎక్స్పీరియన్స్ లేదు, డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉంది, చాలామందికి డిఫరెంట్ కంపెనీస్లో ఉంటుంది, ఎడ్యుకేషన్ వేరేలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ వేరేలా ఉంటుందంటే వాళ్ళకి ఒక మినిమం అంటే మోర్ దెన్ 5 years అనేది ఎక్స్పీరియన్స్ కావాలండి ఆస్ట్రేలియాకి అప్లై చేయాలి అంటే చెక్ చేసుకుంటారు. ఎవాల్యూషన్లో అది మ్యాచ్ అవుతుందా, రికగ్నైజ్డ్ యూనివర్సిటీయా కాదా, ఇవన్నీ ఎవాల్యూషన్లో చెక్ చేసుకున్నాక వాళ్ళకు కూడా రిపోర్ట్ చేసేస్తారు. వన్స్ ఎలిజిబిలిటీ అవుతే ఈ వీసా ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ అనేది ఆస్ట్రేలియాకి స్టార్ట్ అవుతుందండి. సార్ ఇందాక మీరు 189 వీసా అలాగే 190 వీసా అంటున్నారు. సో అసలు ఆ వీసా అంటే ఏంటి, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అది ఆస్ట్రేలియా పిఆర్లో సబ్ క్లాసెస్ అండి. ఓకే, ఇప్పుడు ఎలా అంటే మనకి ఎవాల్యూషన్ రిపోర్ట్లో తెలిసిపోతుంది అనమాట. వన్స్ అక్కడ రాగానే 189 వీసా అంటే ఏంటి అంటే వాళ్ళు ఆస్ట్రేలియాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు అండి, ఎలాంటి ప్రాబ్లం. దీనికి ఎవరైనా అప్లై చేయొచ్చు, ఐటీ ప్రొఫెషనల్స్ కానివ్వండి, నాన్ ఐటీ ప్రొఫెషనల్స్ కానివ్వండి. ఓకే, అండ్ ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి. అండ్ 190 వీసా అంటే పర్టికులర్ స్టేట్ స్పాన్సర్షిప్ వీసా అండి. చెక్ చేస్తాను అనమాట దేనికి రిక్వైర్మెంట్ మ్యాచ్ అవుతున్నాయి, ఎంత వాళ్ళు అనేది క్లయింట్ ప్రొఫైల్ అనేది ఎంత పాయింట్స్ అనేది మ్యాచ్ అవుతున్నారు పర్టికులర్ సబ్ క్లాస్కి, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే ఈ ప్రోగ్రామ్స్కి అనేది అప్లికేషన్ అనేది పెట్టగలుగుతామండి. ఫస్ట్ అనేది మనం చూడాలి వాల్యుయేషన్లో వాళ్ళకి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, ఏంటి, వాళ్ళ ఐఎల్స్లో ఎంత తెచ్చుకోవాలి, ఇవన్నీ దీంట్లో తెలుస్తుంది అనమాట. అలాగే సార్ ఇందాక మీరు ఆస్ట్రేలియా పిఆర్ వీసా వచ్చాక అక్కడ జాబ్ రావడానికి అంటే సెటిల్ అవ్వడానికి ఎంత టైం పట్టొచ్చు? ఒకటి ఆస్ట్రేలియాలో జాబ్స్ చాలా ఉన్నాయండి. ఓకే, ఏంటి అంటే వాళ్ళకు పిఆర్ హోల్డర్ కావాలి. ఓకే, పిఆర్ హోల్డర్ ఇన్ ద సెన్స్ మీకు పిఆర్ మీ చేయిలో ఉంటే జాబ్ ఇవ్వడానికి ఎవరైనా ముందుకు వస్తారు అక్కడ ఎంప్లాయర్. అండ్ ఇంకోటి వచ్చేసి ఎవరైనా అప్లై చేయవచ్చు ఈజీగా జాబ్స్. ఇంకా దాంతోపాటు మనం ఆస్ట్రేలియాకి కూడా జాబ్ అసిస్టెన్స్ అనేది ఇస్తాం. సపరేట్ టీమ్ అనేది వన్స్ వీసా వచ్చిన తర్వాత మీకు ఇంకో 8 to 10 months ట్రావెలింగ్ టైం ఉంటుంది. ఆ టైంలో మనం రెజ్యూమ్ మార్కెటింగ్ కూడా చేస్తామండి. అంటే రెజ్యూమ్ మార్కెటింగ్ ఇన్ ద సెన్స్ సపరేట్ టీమ్ వర్క్ చేస్తారనమాట మీ ప్రొఫైల్ని మోడిఫై చేయడం. ఎందుకంటే ఆల్రెడీ స్టూడెంట్ వీసాస్ పైన వెళ్ళిన వాళ్ళు ఉంటారు, లేదు అంటే ఇమిగ్రేషన్ పైన వెళ్ళి ఉంటారు. మా రిఫరెన్సెస్ కానీ మాకు తెలిసిన కంపెనీస్లో కానీ మీ రెజ్యూమ్ని కూడా మార్కెటింగ్ చేస్తాము. అక్కడ నుంచి ఏమైనా రిఫరెన్స్ వచ్చినా కానీ విల్ ప్రొవైడ్ టు ద క్లయింట్స్ అండి. వాళ్ళకి జాబ్ రావడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, అలాగే మరి జర్మనీ జాబ్ సీకర్ వీసా అంటే ఏంటి, దీని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? జర్మనీ జాబ్ సీకర్ వీసా అంటే ఏంటంటే దీనికి చాలామంది ఇప్పుడు ఈ మధ్య ఐఎల్స్ రాయాలంటే చాలా మంది భయపడతారు. ఇప్పుడు చాలామంది ఐఎల్స్ రాయాలంటే ఐఎల్స్లో ఇంత రావాలి, లేదంటే మా ఫ్రెండ్కి రాలేదు, లేదంటే మా రిలేటివ్స్కి రాలేదు, అప్లై చేసి చాలా రోజులు అయింది అని ఉంటుందండి. ఓకే, ఎవరైతే ఐఎల్స్ రాయరు అనుకుంటారో వాళ్ళు వచ్చేసి జర్మనీ జాబ్ సీకర్ వీసాకి అప్లై చేయవచ్చు అండి. ఇప్పుడు అది వచ్చేసి 1 year వీసా అయింది, ముందు 6 months ఉంటుండే అండి. ఇప్పుడు దాన్ని జర్మనీ ఆపర్చునిటీ కార్డ్ అనేది అంటాం. అది 1 year వీసా వస్తుంది. ఏంటి అంటే ఇక్కడ మనకు జాబ్ వెళ్ళి చేసుకోవడానికి ఒక అవకాశం అండి జర్మనీ కంట్రీ వాళ్ళు ఇచ్చేది. ఓకే, ఆ వీసా అనేది అక్కడ వెళ్ళి మన ఎక్స్పీరియన్స్ కానీ ఇంజనీరింగ్లో కానివ్వండి, మ్యాథ్స్లో కానీ, టెక్నాలజీలో, సైన్స్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే మోర్ దెన్ ఒక 2 to 3 years ఈజీగా జర్మనీకి అప్లై చేసుకోవచ్చు అండి. దాని దగ్గర ఫండ్స్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొక 1 year ఎక్స్టెండ్ అవుతుంది. దాని తర్వాత వర్క్ పర్మిట్ అవుతా జర్మనీ పిఆర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకో జర్మన్ లాంగ్వేజ్ వస్తే ఇంకా ప్లస్ పాయింట్స్ యాడ్ అవుతాయండి వాళ్ళకి. ఇది కూడా ఆల్మోస్ట్ 4 to 6 months ఆఫ్ ప్రాసెస్ అండి. అంటే డాక్యుమెంట్స్ ఏ విధంగా మీరైతే సబ్మిట్ చేస్తారో దాన్ని బట్టి ప్రాసెస్ అనేది ఇంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనమాట. దాని రిక్వైర్మెంట్ దాని కూడా ఒక 6 points ఉంటాయి. దాని కూడా ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. ఒకవేళ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ అయినాక దాంట్లో తెలుస్తుంది అంటే వాళ్ళ ఏజ్కి కానీ, వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్, వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అక్కడ ఎంతవరకు డిమాండ్ చేస్తున్నాయి, దాన్ని బట్టి మనం ఎలా ప్రాసెస్ చేయాలి అనేది కేస్ ఆఫీసర్ వాళ్ళకి గైడ్ చేస్తారు. ఎన్ని మంత్స్ ప్రాసెస్, వాళ్ళ డాక్యుమెంట్ చెక్ లిస్ట్ ఎలా ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది దీంట్లో తెలుస్తుంది వాళ్ళకి.
అలాగే సార్ జర్మనీ జాబ్ సీకర్ వీసా రావడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి మెయిన్గా? డాక్యుమెంట్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అండి, ఓకే. అండ్ దాంతోపాటు వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్, ఏవైతే మీరు వర్క్ చేస్తారో ఏదైతే కంపెనీలో కానివ్వండి, దాని దగ్గర ఆఫర్ లెటర్స్ కానివ్వండి, లేదంటే ఎక్స్పీరియన్స్ లెటర్స్ ఉంటాయి మీ దగ్గర, పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్, చాలా డాక్యుమెంట్స్ అండ్ డిపెండ్స్ అపాన్ క్లయింట్ ప్రొఫైల్ ఇంటర్ చేయగానే. కేస్ ఆఫీసర్ అంటే మీకు త్రూ అవుట్ వీసా వచ్చే వరకు, అదే పిఆర్ వీసా కానివ్వండి, లేదు అంటే జర్మనీ జాబ్ సీకర్ వీసా కానివ్వండి, అది వచ్చే వరకు మీ ప్రొఫైల్కి ఒక పర్సన్ అసైన్ చేస్తాం, తనే కేస్ ఆఫీసర్, ఓకే. ఆ కేస్ ఆఫీసర్ వచ్చిన తర్వాత మీకు చెక్ లిస్ట్ పంపడం కానివ్వండి, స్టెప్ బై స్టెప్ ఎలా ఎప్పుడు పేమెంట్ చేస్తే బెటర్, దాని తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ డాక్యుమెంట్ ఎప్పుడు సెండ్ చేయాలి, ఏ మోడిఫికేషన్లో సెండ్ చేయాలి అనేది వాళ్ళు చెప్తారు. అలాగే సార్ ఈ వీసా రావడానికి అంటే క్వాలిఫికేషన్ ఇంత ఏమైనా ఉంటుందా? క్వాలిఫికేషన్ లేదండి, ఎవరైనా అప్లై చేయవచ్చు. మినిమం డిగ్రీ అండి. ఇప్పుడు మనం ఆస్ట్రేలియా ఇంతకుముందు మాట్లాడుకునేది డిగ్రీ ఉండాలి కంపల్సరీ. ఒక డిగ్రీ ఉన్నాక వాళ్ళ ఎక్స్పీరియన్స్ దేంట్లో ఉంది చెక్ చేయాలి. దాని తర్వాత ఏజ్ లిమిట్, కొంతమందికి ఏజ్ లిమిట్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు జర్మనీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటి అంటే స్పౌస్ ఏజ్ తక్కువ ఉంటుంది, స్పౌస్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే సార్ ఇప్పుడు ఇది మీరు అన్నట్టు ఇందాక వీసా వస్తుంది, వీసా వచ్చినాక అక్కడ సెటిల్ అవ్వడానికి అంటే జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి? మెయిన్గా ఆస్ట్రేలియాలో ఎక్కువ ఉంటాయా, జర్మనీలోనా? సో ఇప్పుడు ప్రజెంట్ చాలామంది అప్లై చేసేది అనేది ఆస్ట్రేలియా కండి. ఆస్ట్రేలియాతో పాటు కెనడా పిఆర్ కూడా చాలామంది అప్లై చేస్తున్నారు, ఓకే. అండ్ దాంతోపాటు యూకే స్కిల్ వర్క్ వీసా. ఇందాక మాట్లాడుకున్నట్టు ఫస్ట్ కెనడా, దాని తర్వాత జర్మనీ, దాని తర్వాత ఆస్ట్రేలియా. జాబ్ ఆపర్చునిటీస్ అన్ని దాంట్లో ఉన్నాయి, కానీ అప్లై చేసే వాళ్ళు ప్రతి ఒక్కటి. ఇప్పుడు చాలా మందికి ఏముంటుందంటే 80% వాళ్ళే అప్లై చేయాలి, నాన్ 80% అప్లై చేయడానికి రాదు పిఆర్ కనుకుంటారు. లేదు, ఏ దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా మినిమం 2 years. ఇప్పుడు కెనడా గురించి మాట్లాడుకుంటే మనం కెనడా పిఆర్ కూడా మనకి 5 years వీసా. ఇప్పుడు వాళ్ళకి బెనిఫిట్స్ కూడా అలానే ఉంటాయండి కెనడాలో కూడా. వాళ్ళకి కెనడా కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, బెనిఫిట్స్ కూడా బాగానే ఉంటాయి, జర్మనీలో కూడా ఉంటాయి. ఇప్పుడు బెనిఫిట్స్ వచ్చేసి మన కెనడా పిఆర్ గురించి మాట్లాడితే దానికి 67 points ఉంటాయి. అండ్ దాంట్లో ఎలా ఉంటుందంటే ఫ్యామిలీతో పాటు ఇమీడియట్గా మూవ్ కావచ్చు, వాళ్ళు కూడా జాబ్ చేసుకోవచ్చు, స్పౌస్ కూడా ఈక్వల్గా జాబ్ చేసుకోవచ్చు, ఫుల్ టైం పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు, అవర్లీ బేస్ శాలరీస్ ఉంటాయి వాళ్ళకి అక్కడ. అండ్ దాంతోపాటు మల్టిపుల్ ఎంట్రీస్ వీసా అండి, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇది మొత్తం వాళ్ళకి 5 years ఆఫ్ వీసా వస్తుంది. ఈ 5 yearsలో 3 years కంటిన్యూగా ఉంటే సిటిజన్షిప్, దాంతోపాటు యూఎస్కి కూడా వెళ్ళి అక్కడ కూడా వర్క్ చేసుకోవచ్చు. చాలామందికి ఇప్పుడు యూఎస్ వీసా రావడం చాలా కష్టంగా అయిపోయింది. వాళ్ళనేది కెనడా పిఆర్కి అప్లై చేసి ఒక 3 years అయినాక అక్కడ కూడా వెళ్ళొచ్చు అండి. ఇప్పుడు న్యూజిలాండ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. ఇప్పుడు న్యూజిలాండ్కి వెళ్ళాలి అనుకుంటే ఆస్ట్రేలియాకి వెళ్ళి ఒక 3 to 4 years ఉండి అక్కడ నుంచి సిటిజన్షిప్ తీసుకొని అక్కడ కూడా వెళ్ళవచ్చు. ఇవన్నీ ఉంటాయండి. అండ్ దాంతోపాటు పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి, ఓకే. అండ్ చాలా బెనిఫిట్స్. తర్వాత వాళ్ళ పేరెంట్స్ని తీసుకెళ్ళవచ్చు, లేదు అంటే విజిట్ పైన వాళ్ళ బ్రదర్ని, వాళ్ళ రిలేటివ్స్ని కూడా వాళ్ళు పిలవచ్చు అండి వన్స్ వీసా వచ్చిన తర్వాత పిఆర్. అండ్ పిఆర్ వచ్చిన ఈ బెనిఫిట్స్ అనేది చాలా ఉంటాయి వాళ్ళకి. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ కెనడాకి కూడా ఎవరైనా అప్లై చేయవచ్చు అండి. ఐటీ కానీ, నాన్ ఐటీ కానివ్వండి, టీచింగ్ కానీ, బ్యాంకింగ్ ఫీల్డ్స్ కానీ, సేల్స్ అండ్ మార్కెటింగ్ కానివ్వండి, ఫార్మసీస్, హెల్త్ కేర్, ప్రతి ఒక్క ఫీల్డ్ వాళ్ళు అప్లై చేసుకోవాలి. జస్ట్ ఏంటి అంటే వాళ్ళ ప్రొఫైల్ ఒక్కసారి వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకొని ఎక్సెల్ నుంచి వాళ్ళకి ఏ కంట్రీ అయితే బెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఇంకా స్పాట్ అసెస్మెంట్ కూడా ఉంటాయి. స్పాట్ అసెస్మెంట్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తాం డిఫరెంట్ స్టేట్స్లో. వైజాగ్లో కండక్ట్ చేసాము, హైదరాబాద్లో జరిగింది, ఇవన్నీ ఉంటాయి. స్పాట్ అసెస్మెంట్ ఏంటి అంటే ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రొఫైల్ గురించి తెలుసుకోవచ్చండి. అంటే వాళ్ళ ప్రొఫైల్ ఎక్కడ డిమాండ్ చేస్తుంది, వాళ్ళకి ఎక్కడ జాబ్స్ ఉన్నాయి, వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎంతవరకు అక్కడ మ్యాచ్ అవుతున్నాయి, ఏ కంట్రీకి మ్యాచ్ అవుతున్నాయి, ఇవన్నీ వాళ్ళు తెలుసుకోవచ్చు. ఫ్యామిలీతో వెళ్ళొచ్చా, లేదంటే సింగిల్ వెళ్ళొచ్చా, ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, ఇవి మొత్తం ఎవాల్యుయేట్ చేసి స్పాట్లోనే వాళ్ళకి ఎవాల్యుయేషన్ రిపోర్ట్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. అలాంటి స్పాట్ అసెస్మెంట్స్ కూడా మనం పెడుతుంటాం అన్నమాట. అండ్ ఈ 67 points వచ్చిన తర్వాత వాళ్ళకి ఎడ్యుకేషన్ అసెస్మెంట్ కానివ్వండి, అండ్ తర్వాత వాళ్ళకి వచ్చేసి వీసా సర్వీస్, ఇలా మొత్తం వీసా సర్వీస్ వచ్చేసి స్టెప్ బై స్టెప్ ఉంటుంది కెనడాకి కూడా. అలాగే సార్ ఇప్పుడు పిఆర్ వీసా రావాలంటే మెయిన్ ఐఎల్స్ ఎగ్జామ్ ఇంపార్టెంట్. సో అక్కడే చాలా మంది భయపడుతుంటారు ఆ ఎగ్జామ్కి. సో ఆ ఎగ్జామ్లో ఎంత స్కోర్ రావాలి, ట్రైనింగ్ ఎలా పొందాలి? ఇప్పుడు కెనడాకైనా ఆస్ట్రేలియాకైనా ఐఎల్స్ అవసరం అండి. ఇప్పుడు మీరు ఆస్ట్రేలియాకి రాయాలి అంటే అకాడమీ కింద చెప్పినట్టు పీటీ రాసుకోవచ్చు. ఒకవేళ కెనడాకి రాయాలి అంటే జనరల్ ఉంటుంది, మనకి జనరల్ ఐఎల్స్ ఉంటుంది, పీటీ కోర్ కూడా రాసుకోవచ్చు. ఒకవేళ స్టూడెంట్ వీసాకి రాయాలి అంటే డిపెండ్స్ అపాన్ ద కంట్రీ, అకాడమీ కూడా రాసుకోవచ్చు దానికి.
ఇప్పుడు ఏంటంటే చాలామంది బయట ఏంటంటే అనుకుంటారు మా ఫ్రెండ్కి రాలేదు, లేదంటే మా రిలేటివ్స్కి రాలేదు, వాళ్ళు పిఆర్కి అప్లై చేస్తారు, వాళ్ళ ప్రొఫైల్ ఆగిపోయింది. ఎందుకంటే ఇది డిఫరెంట్ అండి, వాళ్ళ ప్రొఫైల్ డిఫరెంట్గా ఉండొచ్చు, వాళ్ళ ఏజ్ కానివ్వండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, వాళ్ళ క్వాలిఫికేషన్ కానివ్వండి, వాళ్ళ సిఆర్ఎస్ స్కోర్ డిఫరెంట్గా ఉండొచ్చు అండి. దాన్ని బట్టి ఐఎల్స్ అనేది జడ్జ్ చేసుకోవచ్చు, వాళ్ళకి వస్తలేదు మాకు రాదు అని. ఈవెన్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ప్రజెంట్ రాస్తున్నాడు, వాళ్ళు కూడా ఐఎల్స్ వస్తుంది. వాళ్ళకి ఒకవేళ వాళ్ళ ఐఎల్స్లో కొంచెం వీక్ ఉన్నా కానీ వాళ్ళకి దగ్గర ట్రైనింగ్ అనేది ఇస్తామండి. ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి, వాళ్ళు గైడ్ చేస్తారనమాట. అంటే ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎక్కడ వాళ్ళకి ఇన్పుట్స్ ఇవ్వాలి, ఇవన్నీ ఎక్సెల్ఆర్ సర్వీసెస్ నుంచి వాళ్ళకి ట్రైనింగ్ అని జరుగుతుంది. పీటీ ట్రైనింగ్ కానివ్వండి, లేదంటే ఐఎల్స్ ట్రైనింగ్ కానీ, ఇది 1 month ఆఫ్ ట్రైనింగ్, 30 days ట్రైనింగ్ ఉంటాయి, సెషన్స్ ఉంటాయి. ఓకే, 4 సెషన్స్ ఉంటాయి. వాళ్ళు ఏదో ఒక సెషన్ తీసుకొని అదే సెషన్లో 30 days అటెండ్ అయితే సరిపోతుందండి, ఈజీగా వచ్చేస్తుంది వాళ్ళకి. ఇంకోటి, ఐఎల్స్ ఇంత రావాలి, ఇంత వస్తేనే అప్లై చేయాలని రూల్ ఏం లేదు. చూస్తాం వాళ్ళ ఐఎల్స్ని బట్టి ఏ స్టేట్ రిక్వైర్మెంట్ ఉంది, లేకపోతే వాళ్ళ స్కోర్ని బట్టి ఎక్కడ మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చూస్తాం. దాని కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు కెనడా గురించి మాట్లాడితే దాంట్లో ప్రోగ్రామ్స్ ఉంటాయండి. వన్స్ ఎలిజిబిలిటీ అయిపోయిన తర్వాత 67 points ఏవైతే వస్తాయో అవి కూడా సేమ్ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, అండ్ దాంతోపాటు వాళ్ళు ఏ ఫీల్డ్లో వర్క్ చేస్తారు, ఏ కంపెనీలో చేస్తారు, 1 year కంటిన్యూగా ఉన్నారా లేదని చెక్ చేసుకోవాలి రిపోర్ట్లో. ఆ రిపోర్ట్లో వాళ్ళ సిఆర్ఎస్ స్కోర్ కానివ్వండి, వాళ్ళు పిఆర్లో ఏ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ ఉన్నారని తెలుస్తుంది ఈ రిపోర్ట్లో. ఈ రిపోర్ట్ అనేది 24 hours వస్తుంది. సేమ్ రిపోర్ట్ వాళ్ళు కూడా సబ్మిట్ చేస్తాము. సబ్మిట్ చేసిన తర్వాత కెనడా ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి. అండ్ దాని తర్వాత దీంట్లో కూడా మన ప్రోగ్రామ్స్, ఇందాక చెప్పినట్టు ఐఎల్స్లో మీరు తక్కువ వస్తే ఎలా అని చాలామందికి ఒకటి ఉంటుందన్నమాట. ఇప్పుడు వాళ్ళకి తక్కువ వచ్చినా కానీ కొన్ని ప్రోగ్రామ్స్, ఇప్పుడు కెనడాలో 3 programs ఉంటాయి మనకి. ఒకటి ఎఫ్ఎస్డబ్ల్యూ, ఒకటి పిఎన్పి, ఇంకోటి ఏపీపీ అండి. ఎఫ్ఎస్డబ్ల్యూ అంటే ఫెడరల్ స్కిల్ వర్కర్, మీరు కెనడాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. పిఎన్పి అంటే ప్రొవిన్సెస్ నామినీ ప్రోగ్రామ్. ఈ పిఎన్పిలో ఎలా ఉంటుందంటే స్టేట్ స్పాన్సర్షిప్ వీసా అండి. ఏదైతే స్టేట్కి మీ ఐఎల్స్ కానివ్వండి, ఇందాక తక్కువ వస్తే ఒక్కొక్క స్టేట్ ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. ఒకవేళ తక్కువ వచ్చినా కానీ చూస్తాం ఏ స్టేట్కి మీరు ఎలిజిబిలిటీ, మీ ఐఎల్స్ కానివ్వండి, మీ సిఆర్ఎస్ స్కోర్ కానివ్వండి, మీ జాబ్ ఆక్యుపేషన్ కానివ్వండి, ఎక్కడైతే ఆఫర్ లెటర్ ఎక్కడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ చూసిన తర్వాత మనం అప్లికేషన్ పెడతామండి. పిఎన్పి నుండి వీసా వస్తే ఏదైతే స్టేట్ నుండి వీసా వస్తుందో అదే స్టేట్లో కంపల్సరీగా 2 years ఉండాలి. ఒకవేళ ఎఫ్ఎస్డబ్ల్యూ నుంచి వీసా వస్తే ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే నేను సెంట్రల్ ఇంకా స్టేట్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఆప్షన్ ప్రోగ్రామ్ వచ్చేసి ఏఐబిపి, అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్. ఇది ఎలా ఉంటుందంటే దీంట్లో 4 states ఉంటాయి మనకి. ఈ 4 states నుంచి మనకు ఆఫర్ లెటర్ వచ్చినాక మనం ఇక్కడ కూడా వెళ్ళొచ్చండి. సార్, అలాగే పిఆర్ వీసాల గురించి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు కెరీర్ టైమ్స్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కొంచెం సనాతనం, కొంచెం అధునాతనం, కొంచెం ఆధ్యాత్మికం, ఇంకొంచెం సామాజికం, కొంచెం పౌరాణికం, ఇంకాస్త వైదిక విజ్ఞానం, కొంచెం సంప్రదాయం, అంతకు మించిన చైతన్యం. సనాతనం నిత్య నూతనం. వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ టైమ్స్. జహంగీర్ గారు, ఇందాక మనం పిఆర్ వీసా గురించి మాట్లాడాం. ఇప్పుడు ఆస్ట్రేలియా టూరిస్ట్ వీసా అంటే ఏంటి, దీనికి ఎలాంటి అర్హతలు ఉండాలి? టూరిస్ట్ వీసా మనం అన్ని కంట్రీస్కి అప్లై చేసుకోవచ్చు అండి.
టూరిస్ట్ వీసా వచ్చేసి మనం ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి మనం చేస్తాము. ఈ టూరిస్ట్ వీసా ఎలా ఉంటుందంటే అక్కడ వెళ్ళి కంట్రీ చూడాలి అనుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ మనకి 2 months ఆఫ్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి. అంటే దీంట్లో కూడా స్టెప్ బై స్టెప్ ఫండ్స్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఓకే, వాళ్ళ ఎక్కడైతే జాబ్ చేస్తారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కానివ్వండి, లీవ్ లెటర్ కాపీ కానివ్వండి, పాస్పోర్ట్ కానివ్వండి ఎగ్జాక్ట్గా ఉండాలి. అండ్ ఈ టైంలో ఈ 1.5 months పడవచ్చు, కొంతమందికి 2 months కూడా పడుతుందండి, డిపెండ్స్. ఓకే, దీని కూడా ప్రాసెసింగ్ టైం ఉంటుంది. దీని కూడా కేస్ ఆఫీసర్ ఉంటారు. దాన్ని బట్టి టూరిస్ట్ వీసాస్ అనేది అన్ని కంట్రీస్కి మనం చేస్తామండి. టూరిస్ట్ వీసా ఆల్మోస్ట్ వచ్చేస్తాయండి. ఓకే, జస్ట్ వాళ్ళు ఎందుకు వెళ్ళాలి, ఏంటి ప్రాపర్ రీజన్ కానివ్వండి, కమ్బ్యాక్ రీజన్ కానివ్వండి స్ట్రాంగ్గా ఉంటే ఈజీగా వాళ్ళు ఏ కంట్రీకైనా కానీ టూరిస్ట్ వీసా వేసుకోవచ్చు అండి. ఈ మధ్య చాలామంది టూరిస్ట్ వీసా కూడా వెళ్తారు. ఏ వీసాకి అప్లై చేసుకోవాలన్నా ఫస్ట్ అనేది వాళ్ళ ఎలిజిబిలిటీ ఉందా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకోవాలి. మనం ఏదైనా కానివ్వండి, అది కెనడా PR కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, జర్మనీ కానివ్వండి, UK కానివ్వండి, ఓకే. అండ్ దాంతోపాటు వచ్చేసి అన్ని టూరిస్ట్ వీసాస్కి ఎవరైనా అప్లై చేయవచ్చు. ఇప్పుడు UK కూడా చాలామంది అడుగుతారండి. UK స్టడీ వీసా కూడా చాలామంది వెళ్తారు. దాంతోపాటు UK స్కిల్ వర్క్ వీసా గురించి కూడా అడుగుతారు. UK స్కిల్ వర్క్ వీసా అంటే ఏంటంటే ఇది మనకు వచ్చేసి ఆల్మోస్ట్ 4 to 6 months ప్రాసెస్ ఉంటుందండి. అక్కడ వెళ్ళి వర్క్ చేసుకోవడం UKలో, దాన్ని అంటాము UK స్కిల్ వర్క్ వీసా. బట్ ఏంటి అంటే UK నుంచి ఆఫర్ లెటర్ ఉంటే మనం ఈ వీసాకి అనేది అప్లై చేసుకోవచ్చు. దీనికి ఫస్ట్ మనకు 3 months అనేది రెజ్యూమ్ మార్కెటింగ్ చేయాలి. ఈ రెజ్యూమ్ మార్కెటింగ్ చేసిన తర్వాత మీ ఇక్కడ నుంచి ఏమైనా జాబ్ ఆఫర్ లెటర్ వస్తే దాన్ని బట్టి మనం ఈ వీసా ప్రాసెస్ చేస్తాం. ఫస్ట్ అనేది ఒక 2 years 2.5 years అవుతుంది. దాని తర్వాత మీరు ఒక 4 to 5 years అయినాక PR కూడా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో కూడా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందండి. ఎక్స్పీరియన్స్ మ్యాటర్ చేస్తుంది. 1 years అనేది ఉంది, దాన్ని బట్టి ఎన్ని పాయింట్స్ వస్తున్నది. దీన్ని కూడా UKకి కూడా మనం మొత్తం ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేసిన తర్వాతనే దీనికి మనం ప్రాసెస్ చేసుకోవచ్చు అండి. అలాగే మరి జర్మనీ విజిట్ వీసా అంటే ఏంటి, ఇది రావడానికి ఎంత టైం పడుతుంది? జర్మనీ విజిట్ వీసాని కాదు, జర్మనీతో పాటు అన్నిటికీ విజిట్ వీసాస్ చేసుకోవచ్చు. విజిట్ వీసా ఏంటి అంటే అక్కడ ఎవరైనా మన రిలేటివ్స్ కానివ్వండి, మన ఫ్రెండ్స్ కానివ్వండి, ఓకే, లేదు అంటే గ్రాడ్యుయేషన్ సెరమనీ పైన వెళ్ళే వాళ్ళే ఉంటారు, ఓకే, వెళ్ళాలి అని, ఓకే, వాళ్ళు కూడా వెళ్ళొచ్చు అండి. ముందు ఏంటి అంటే ఇన్విటేషన్ ఉండాలి. ఎవరైతే పర్సన్ అక్కడ ఉంటారో అబ్రాడ్లో, వాళ్ళు ఏ కంట్రీ అయినా పర్లేదు, వాళ్ళు అబ్రాడ్లో ఉండేవాళ్ళు ఇన్విటేషన్ పంపాలి అక్కడి నుంచి. ఆ ఇన్విటేషన్ పంపించిన తర్వాత మనం ఈ విజిట్ వీసా అప్లై చేసుకోవచ్చు అండి. దీన్ని కూడా వాళ్ళ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ కానివ్వండి, వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారో కానీ వాళ్ళ కమ్బ్యాక్ రీజన్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఇది కూడా ఆల్మోస్ట్ మనకి 2 months ఆఫ్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి. దీన్ని కూడా ఫండ్స్ రిక్వైర్మెంట్ కానివ్వండి ఇవన్నీ ఉంటాయి. ఈ విజిట్ వీసాకి అప్లై ఇది కూడా 2 monthsలో ఈజీగా వచ్చేస్తుంది. వాళ్ళు ఏ కంట్రీకైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఏ ఇంగ్లీష్ కంట్రీకైనా అప్లై చేసుకొని ఈజీగా విజిట్ వీసా చేసుకోవచ్చు. ఏ వీసాకి చేసుకోవాలన్నా ఫస్ట్ అనేది వాళ్ళు బ్రాంచ్కి విజిట్ అయ్యి కౌన్సిలింగ్ తీసుకోవాలి. దేనికి వెళ్ళాలనుకున్నారు, విజిట్ టూరిస్ట్ అయితే దేనికి, ఎన్ని రోజులు ఉంటారు వాళ్ళు, ఓకే, అక్కడ ఎన్ని రోజులు ఉండాలి అనుకుంటున్నారు, ప్రాపర్గా వాళ్ళకి గైడెన్స్ చేసిన తర్వాత మనం ఇవి చేయగలుగుతామండి. అలాగే సార్, ఇప్పుడు ఏ స్టేట్ వీసా రావాలన్నా మెయిన్గా ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి? ఏ స్టేట్లో ఇప్పుడు కెనడా కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, జర్మనీ కానీ చూసుకుంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ అండి, డిగ్రీ ఉండాలి కంపల్సరీగా. డిప్లొమా, ఇప్పుడు కొంతమందికి డిప్లొమా ఉంటుంది, ఓకే, ఇంటర్ తర్వాత డిప్లొమా చేస్తారు. ఆ డిప్లొమా అనేది 3 years డిప్లొమా ఉండాలి. ఆ 3 years డిప్లొమా ఉన్న తర్వాత ఈ 2 years ఎక్స్పీరియన్స్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అనేది PR వీసాకి అప్లై చేస్తే గ్రాడ్యుయేషన్ తర్వాతనే క్యాలిక్యులేట్ అవుతుందండి. గ్రాడ్యుయేషన్ లోపల ఏ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ అది క్యాలిక్యులేట్ కాదు PRకి. ఫస్ట్ అని ఇది. అండ్ వాళ్ళకి జాబ్ వండీస్ కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, కెనడాలో కానీ చాలా జాబ్ వండీస్ ఉన్నాయి. శాలరీస్ కూడా ఆల్మోస్ట్ 5 to 10 times బెటర్ శాలరీస్ వాళ్ళకు ఉంటాయి ఇక్కడ చేసేవానికి. అండ్ పిల్లలకి క్వాలిఫికేషన్ కూడా ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే చాలా కాస్ట్లీగా ఉంటుంది. అక్కడ ప్లేస్ టు వర్క్ ఫ్రీ, వాళ్ళకి ఫ్యూచర్లో స్కాలర్షిప్స్ కానివ్వండి ఇలాంటివి కానివ్వండి కూడా వాళ్ళకి ప్రాఫిట్ అనేది ఉంటుంది అక్కడ చాలా. ఇప్పుడు కొంతమంది బిజినెస్ చేయాలనుకుంటారు, అది వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు చాలామంది ఏ కంట్రీకి, ఇప్పుడు కెనడాకి చూసుకుంటే హెల్త్ కేర్ వాళ్ళు చాలా వెళ్తున్నారు. హెల్త్ కేర్ నుంచి నర్సెస్ చాలా వెళ్తున్నారు అనమాట. ఇప్పుడు ఆస్ట్రేలియాకి IT పీపుల్ చాలా వెళ్తున్నారు. డిపెండ్స్ వాళ్ళ ప్రొఫైల్ని బట్టి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి కొంతమంది హస్బెండ్స్కి ఎడ్యుకేషన్ ఉండదు, కొంతమంది స్పౌస్కి ఎడ్యుకేషన్ ఉంటుంది, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు కూడా ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు అండి. ఇక్కడ ఎవరైనా ఇప్పుడు వాళ్ళ కొన్ని పేరెంట్స్కి విజిట్ వీసా వేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు, ఓకే. అండ్ టూరిస్ట్ వీసాస్ కూడా వేసుకోవచ్చు.
సరే అలాగే అంటే లాంగ్వేజెస్ కూడా కంపల్సరీగా ఇప్పుడు స్టేట్ వైజ్ ఇప్పుడు ఆస్ట్రేలియాకి వీసా రావాలన్నా లాంగ్వేజ్ కంపల్సరీ ఉండాలా? లాంగ్వేజ్ కంపల్సరీ అండి. ఎందుకు లాంగ్వేజ్ కంపల్సరీ అంటే ఇప్పుడు మనం అక్కడ వెళ్ళి ఏదైనా వర్క్ చేసుకోవాలి అన్నా, జాబ్ చేసుకోవాలి అన్నా కూడా, ఏదైనా మంచి పొజిషన్లో రావాలని కానీ ఐఎల్స్ కంపల్సరీ అండి. బేసిక్ ఇంగ్లీష్ అయితే ఉండాలి కదా. ఈవెన్ ఇప్పుడైతే చాలామంది రాసి వెళ్తున్నారండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఈ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా చాలామంది ఐఎల్స్ రాసి వెళ్తున్నారు. ఎందుకంటే ఈజీగా వచ్చేస్తుంది. ఏంటి అంటే జస్ట్ వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నంత వరకే అండి. ఇప్పుడు రీజెంట్గా చూసుకుంటే ఎక్సెల్ అనేది ఆల్మోస్ట్ మనకి 13 to 15 years కంపెనీ అండి. ఓకే, చాలామందికి అంటే ఇది కెనడా ఇంకా యూఎస్ బేస్డ్ కంపెనీ కాబట్టి వాళ్ళకి జాబ్ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి అక్కడ రెజ్యూమ్ మార్కెటింగ్ చేసినప్పుడు. అలా చాలామంది వెళ్తారు. సరే అలాగే ఎక్సెల్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి చివరిగా? ఎక్సెల్ బ్రాంచెస్ వచ్చి ఎవరో ఇంటర్నేషనల్ బ్రాంచెస్ ఉన్నాయండి మనకి, దుబాయ్, యూఎస్ఏ, కెనడా. అండ్ దాంతోపాటు ఏపీలో చూసుకుంటే విజయవాడ, గుంటూరు, హైదరాబాద్లో సోమాజిగూడ, కుక్కడపల్లిలో బ్రాంచ్ ఉంది. ఈ బ్రాంచ్కి విజిట్ అయినా, మీకు దగ్గర ఉన్న బ్రాంచ్కి విజిట్ అయ్యండి. ఫస్ట్ కౌన్సిలింగ్ తీసుకోండి. 100% ఫాలోఅప్ ఉంటే వీసా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయండి. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. వీసా గురించి చాలా చక్కగా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాళ కెరీర్ టైమ్స్. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.